తెలంగాణలో గవర్నమెంట్ బీఎస్సీ ఎంఎల్టీ కాలేజెస్ అని ఉన్నాయి. ప్రైవేట్ లోపల బీఎస్సీ ఎంఎల్టీ కాలేజెస్ అని ఉన్నాయి. అండ్ ఈ బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించి నోటిఫికేషన్ ఎవరు రిలీజ్ చేస్తారు అని చెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి కూడా మనం అయితే ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో దట్ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి మనకు బీఎస్సీ ఎంఎల్టీ నోటిఫికేషన్ వస్తుందని చెప్పి, అండ్ ఈ వీడియో లోపల మనం అయితే డీటెయిల్గా ఎన్ని సీట్లు ఉన్నాయి, కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి, కాలేజ్ పేర్లు ఏంది అని చెప్పి మాట్లాడుకుందాం. ప్రైవేట్ లోపల ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్ లోపల ఎన్ని ఉన్నాయి, మొత్తం కాలేజీలు ఎన్ని ఉన్నాయి అని చెప్పి డీటెయిల్ అయితే నేను చెప్తా. సో మనం ప్రీవియస్గా కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్గా కూడా కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి వీడియోస్ అయితే వేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్త కోసం మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్లీ మనకు కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి ఈ నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, కేఎన్ఆర్ యూహెచ్ఎస్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఈ అఫీషియల్ వెబ్సైట్ నుండి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు అన్నట్టు. ఓకేనా, సో ఈ నోటిఫికేషన్ మరి ఏ పేరు మీద రిలీజ్ చేస్తారు కదా అంటే ఏహెచ్ఎస్ అని చెప్పి రిలీజ్ చేస్తారు. ఓకేనా, ఏహెచ్ఎస్ అని చెప్పి బీఎస్సీ ఎంఎల్టీ నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టు. ఏహెచ్ఎస్ లోపల మొత్తం 15 కోర్సులు ఉంటాయి. ఈ 15 కోర్సులల్లో బీఎస్సీ ఎంఎల్టీ ఉంటుంది. ఓకేనా, బీఎస్సీ ఎంఎల్టీ ఉంటుంది, బీపీటీ ఉంటుంది, అండ్ దాంతోపాటుగా పారామెడికల్ కోర్సెస్ ఇంకొక 13 అయితే ఉంటాయి అన్నట్టు. అలైడ్ అండ్ హెల్త్ కేర్ కోర్స్ అని కూడా అంటూ ఉంటాం అన్నట్టు. దాంతోపాటుగా మనం పారామెడికల్ కోర్స్ అని కూడా అంటూ ఉంటాం. బీఎస్సీ ఎంఎల్టీ అనేది కూడా ఇందులోపలనే ఒక పార్ట్. మనకి అరౌండ్ అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయితే 2000 ఉంటుంది, అండ్ బీసీఆర్ ఓసీ అయితే 2500 రూపాయలు అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో 2500 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది మరి అంటే లాస్ట్ ఇయర్ 2024లో మనం చూసుకుంటే అక్టోబర్ లోపల రిలీజ్ అయింది అన్నట్టు, అక్టోబర్లో. అండ్ ఈ ఇయర్ వాళ్ళు నేను హెల్ప్ లైన్ సెంటర్కి కాల్ చేస్తే ఏం చెప్పారు కదా అంటే నవంబర్ లోపల రిలీజ్ అవుతుంది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అన్నట్టు. ఓకేనా, నవంబర్ లోపల మనకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. మ్యాక్స్ నవంబర్ 10th ఆర్ అంతకంటే ముందు ఈ నోటిఫికేషన్ రావచ్చు అన్నట్టు. నోటిఫికేషన్ వచ్చుతో నేను వీడియో అయితే చేస్తాను. సో నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మనం మన ఛానల్ సైడ్ నుండి అనల్జెసిక్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఈ గైడెన్స్ ప్రోగ్రాము అనల్జెసిక్ ట్యూటర్ యాప్ అనేది ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల మీరు పార్ట్ గారి 154 రూపీస్ ఉంటే సబ్స్క్రిప్షన్, 6 months గైడెన్స్ ఇస్తాను నేను. ఓకేనా, 6 months గైడెన్స్ అయితే ఇస్తా. సో బ్యాక్ టు బ్యాక్ లైవ్స్ అయితే ఉంటాయి. ఎవ్రీ 5 to 6 డేస్కి ఒకసారి మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా ఆ లైవ్ లోపల క్లారిఫికేషన్ అయితే ఇస్తా. అండ్ ప్రతిది కూడా చాలా డీటెయిల్గా నేను చెప్తా ఉంటా. మీరు బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకున్నా, బీపీటీ చేద్దాం అనుకున్నా, బీఎస్సీ ఎంఎల్టీ, ఏహెచ్ఎస్, బీఎస్సీ ఎంఎల్టీ చేద్దాం అనుకున్నారు ఏహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని పెట్టుకోరి, 154 రూపీస్ ఉంటుంది. సో ఈ సబ్స్క్రిప్షన్ లోపలనే మనం ఏహెచ్ఎస్ సంబంధించిన ప్రతిదీ కూడా గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాం అన్నట్టు. సో మెయిన్గా మనకు టాప్ కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను నేను. ఓకేనా, టాప్ కాలేజ్ లిస్ట్ అందులోపల గౌట్ కాలేజ్ ఉంటాయి, ప్రైవేట్ కాలేజ్ ఉంటాయి. అండ్ దాంతోపాటుగా మనం అయితే కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తాం. ఏ కాలేజ్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి సీట్స్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తాం. ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలని చెప్పి చెప్తాం. ఆన్లైన్ అప్లికేషన్ లోపల ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి చెప్తాం. వెబ్ ఆప్షన్లో ఎట్లా పెట్టుకోవాలి, ఏ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అని చెప్పి చెప్తాం. ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అనేది డీటెయిల్గా మనం అయితే చెప్తాం అన్నట్టు. సో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పక్కా సబ్స్క్రిప్షన్ తీసుకోరి, మస్తు హెల్ప్ అవుతుంది. సో డీటెయిల్ గైడెన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సో ఇది. అండ్ దెన్ నా తర్వాత మనం చూసుకుంటే ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని కాలేజీలు ఉన్నాయి అని చెప్పి ఒక క్వశ్చన్ కదా. ఎన్ని కాలేజీలు ఉన్నాయి అని అంటే మనకి గవర్నమెంట్ లోపల చూసుకుంటే, తెలంగాణ లోపల గవర్నమెంట్ లోపల చూసుకుంటే అంటే కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి, కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి అటాచ్డ్ ఉన్న గవర్నమెంట్ కాలేజ్ మనం చూసుకుంటే 5 కాలేజెస్ ఉన్నాయి. ఓకేనా, 5 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ లోపల. అండ్ ప్రైవేట్ కాలేజ్ విషయానికి వస్తే సో వేరే యూనివర్సిటీస్ లోపల ఉండొచ్చు, వేరే యూనివర్సిటీ గురించి నేను మాట్లాడతలేను, ఓన్లీ కేఎన్ఆర్హెచ్ యూనివర్సిటీ తోటి మాట్లాడుతున్నా. ఎందుకంటే తెలంగాణ లోపల గవర్నమెంట్ యూనివర్సిటీ ఏదైనా ఉందంటే అది కేఎన్ఆర్ యూహెచ్ఎస్ఏ. కాబట్టి గవర్నమెంట్ లోపల 5 కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ లోపల 24 కాలేజీలు ఉన్నాయి. ఓకేనా, ప్రైవేట్ లోపల 24 కాలేజీలు ఉన్నాయి. మొత్తం ఎన్ని కాలేజీలు? 29 కాలేజీలు ఉన్నాయి మన తెలంగాణ లోపల బీఎస్సీ ఎంఎల్టీకి. ఓకేనా, బీఎస్సీ ఎంఎల్టీకి ఎన్ని కాలేజీలు ఉన్నాయి? మొత్తం 29 కాలేజీలు ఉన్నాయి మన తెలంగాణ లోపల. సో 29 కాలేజీలలో మనకి మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని అనే విషయానికి వస్తే
1117 సీట్లున్నాయి టోటల్. ఓకేనా? టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్. ఈ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ లోపల మనకి మేనేజ్మెంట్ సీట్లు కూడా ఉంటాయి అన్నట్టు. ఓకేనా? సో, మేనేజ్మెంట్ సీట్ల విషయానికొస్తే 407 మేనేజ్మెంట్ సీట్లున్నాయి. ఓకేనా? 407 మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఉన్నాయన్నట్టు. సో, ఈ మేనేజ్మెంట్ సీట్లు కాకుండా మనకి గవర్నమెంట్ సీట్లు ఎన్నున్నాయి మరే అనంటే, టోటల్ నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ సీట్స్ 710. ఓకేనా? ఈ 2 యూనివర్సిటీస్ లోపల కలిపి ప్రైవేట్ లోపల గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్, ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్ లోపల కలిపి మొత్తం 710 గవర్నమెంట్ సీట్స్ ఉన్నాయన్నట్టు. ఓకేనా? 710 గవర్నమెంట్ సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే మేనేజ్మెంట్ సీట్లు మొత్తం 407 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ విషయానికొస్తే 1117 సీట్లయితే ఉండడం అయితే జరిగిందన్నట్టు. సో, గవర్నమెంట్ కాలేజెస్ 5 కాలేజీలున్నాయి బ్రో. ఈ 5 కాలేజీలలో ఒక్క కాలేజీ లోపల 20 సీట్లున్నాయి. మొత్తం మనకి ఎన్ని సీట్లున్నాయి కదా అంటే 100 సీట్లున్నాయి గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ లోపల. ఓకేనా? 100 సీట్లున్నాయి. 5 కాలేజీలు, 20 సీట్లు, 100 సీట్లు. ఓకేనా? సో, ఒక్క కాలేజీ లోపల 20 సీట్లు. టోటల్ నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజ్ సీట్స్ 100 ఉన్నాయి. అండ్ ప్రైవేట్ లోపల ఓకేనా? ప్రైవేట్ లోపల గవర్నమెంట్ సీట్స్ ఉంటాయి కదా! ఏందంటే మేనేజ్మెంట్ కాకుండా గవర్నమెంట్ త్రూ ఉండే సీట్లు ఎన్నున్నాయి కదా అంటే మొత్తం 610 సీట్లున్నాయి. ఓకేనా? 610 సీట్లున్నాయన్నట్టు. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 710 గవర్నమెంట్ సీట్స్ ఉన్నాయి. అండ్ 407 మేనేజ్మెంట్ సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి కేఎన్ఆర్‌యుహెచ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ని సీట్లు ఫిల్ చేస్తారు మరి అంటే 610 సీట్లు ఫిల్ చేస్తారు. మొత్తం 610 కాదు 710 సీట్లు ఫిల్ చేస్తారు. ఈ 710లో 610 ఏమో ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఫిల్ చేస్తారు. అండ్ 100 సీట్లు ఏవైతే ఉన్నాయో 100 గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ లోపల ఉంటాయి కదా! ఈ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఫిల్ చేస్తారు. అండ్ 407 ఏవైతే మేనేజ్మెంట్ సీట్స్ ఉన్నాయి కదా! మొత్తం ఓకేనా? టోటల్ సీట్స్ లోపల 407 మేనేజ్మెంట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రైవేట్ కాలేజోళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఫిల్ చేసుకుంటారు అన్నట్టు. నోటిఫికేషన్ వచ్చినాక స్టార్ట్ చేస్తామని చెప్తారు కానీ ఆల్మోస్ట్ అవి ఫిల్ అయిపోతాయి అన్నట్టు. ఓకేనా? సో, ఇది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కాలేజ్ నేమ్స్ అండ్ దాని తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్లు ఉంటాయి అని చెప్పి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో, ఇది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కాలేజ్ నేమ్స్ ఫస్ట్ మనం గవర్నమెంట్ మాట్లాడుకుందాం. తర్వాత ప్రైవేట్ మాట్లాడుకుందాం. ఓకేనా? సో, గవర్నమెంట్ విషయానికొస్తే మనకి గవర్నమెంట్ లోపల డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. 5 కాలేజీలు ఉన్నాయన్నాం. ఓకేనా? గవర్నమెంట్ లోపల 5 కాలేజీలు ఉన్నాయని చెప్పినాం. ఏంది కదా 5 కాలేజీలు అంటే ఫస్ట్ గాంధీ. ఓకేనా? గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్ లోపల ఉంది. ఇందులోపల మనకి 20 సీట్లు ఉన్నాయి గాంధీలో. మొత్తం 20 సీట్లు మాత్రమే ఉంటాయి గవర్నమెంట్ లోపల. గాంధీ సికింద్రాబాద్ లోపల ఉంది. అండ్ దెన్ దాని తర్వాత ఐపీఎం. ఓకేనా? సో, ఐపీఎం పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి ఉంటాం అన్నట్టు. ఇది నారాయణగూడ లోపల ఉంటుంది ఐపీఎం కాలేజ్. ఇందులోపల కూడా 20 సీట్లు ఉన్నాయి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే థర్డ్ కాలేజ్ విషయానికి వస్తే కేఎంసి కాకతీయ మెడికల్ కాలేజ్. కాకతీయ మెడికల్ కాలేజ్లో కూడా 20 సీట్లు ఉన్నాయి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఉస్మానియా ఓఎంసీ అంటాం. ఓకేనా? ఓఎంసీ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అంటాం. ఇందులోపల కూడా మనకి ఒక 20 సీట్లు ఉన్నాయి. అండ్ దెన్ దాని తర్వాత ఫిఫ్త్ కాలేజ్ విషయానికి వస్తే ఎంఎన్జే. ఓకేనా? ఎంఎన్జే లోపల కూడా 20 సీట్లు ఉన్నాయి. మొత్తం మనకి 100 సీట్లు అయితే ఉన్నాయి గవర్నమెంట్ లోపల. ఇవే 100 సీట్లు. ఓకేనా? గాంధీ, ఐపీఎం, కేఎంసి, ఓఎంసీ, ఎంఎన్జే. సో, ఈ 5 కాలేజీలు అయితే గవర్నమెంట్ కిందకి వస్తాయి అన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ప్రైవేట్. ఓకేనా? సో, ప్రైవేట్ లోపల మనకి మేనేజ్మెంట్ ఉంటాయి. అండ్ దాని తర్వాత కంపీటెంట్ అథారిటీ కోట గవర్నమెంట్ సీట్స్ అయితే ఉంటాయి అన్నట్టు. ఇట్లా మనం 5 మాట్లాడుకుందాం. మనకు మొత్తం ఏంటంటే 24 ఉన్నాయి. ఫస్ట్ 5 మాట్లాడుకుందాం. ఈజీగా అయిపోతుంది మనకి. ఒకటి ఏంటంటే అవేర్. ఓకేనా? అవేర్ కాలేజ్. ఈ అవేర్ కాలేజ్ ఎక్కడుంది కదా అంటే హైదరాబాద్ లోపల ఉంది. అవేర్ కాలేజ్ ఆఫ్ ఎంఎల్టీ అంటాం. మొత్తం ఇది ప్రైవేటు. మీ అందరికీ తెలుసు 50 సీట్లు ఉన్నాయి. 50లో 30 సీట్లు ఏంది కదా అంటే గౌట్ సీట్స్. ఓకేనా? టోటల్ సీట్స్ అని చెప్తా, గౌట్ అని చెప్తా. దాన్ని బట్టి మీరు ప్రైవేటు క్యాలిక్యులేట్ చేసుకొని ఈజీ అయిపోతుంది. అవేర్ లోపల 50 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ లోపల 30. ఓకేనా? టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇవి. అండ్ ఇవి గౌట్. అండ్ దెన్ ఆ తర్వాత మనం చూసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పారామెడికల్ కాలేజ్ నల్గొండ లోపల ఉంది. ఓకేనా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో, ఇది ఎక్కడ ఉంది కదంటే నల్గొండ లోపల ఉంది. ఇందులోపల ఎన్ని సీట్లు ఉన్నాయి కదంటే 50 సీట్స్. ఓకేనా? 50 సీట్స్ ఉన్నాయి. 30 గవర్నమెంట్ సీట్స్ ఉన్నాయి.
అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే చందన బీఎస్సీ ఎంఎల్టీ కాలేజ్. ఓకేనా, చందన బీఎస్సీ ఎంఎల్టీ కాలేజ్. ఇందులోపల మనకి 50 సీట్స్ ఉన్నాయి అండ్ 30 గవర్నమెంట్ సీట్స్ ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనం దేవి కాలేజ్. దేవి కాలేజ్ ఎక్కడ ఉంది కదా అంటే హయాత్ నగర్ లోపల ఉంది. దేవి కాలేజ్ అని చెప్పి, దేవి కాలేజ్ హయాత్ నగర్ లోపల ఉంది. ఈ దేవి కాలేజ్ లోపల మనకి 50 సీట్స్ ఉన్నాయి, గౌట్ 30 సీట్స్ ఉన్నాయి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ప్రిన్సెస్ జుర్రు షేవియర్ కాలేజ్. సో ప్రిన్సెస్ జుర్రు లోపల మనకి ఎన్ని ఉన్నాయి కదా అంటే సీట్స్ 50 సీట్లు ఉన్నాయి. ఓకేనా, 30 గవర్నమెంట్. అవేర్ కాలేజ్ హైదరాబాద్ లోపల. అండ్ దాని తర్వాత మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నల్గొండ లోపల, చందన సూర్యాపేట, దేవి కాలేజ్ మనకి హయాత్ నగర్ లోపల, అండ్ ప్రిన్సెస్ జుర్రు షేవియర్ మనకి హైదరాబాద్ లోపల అయితే ఉంది. సో ఇందులోపల మనకి 50 అన్నీ ఉన్నాయి. 30 సీట్స్ గౌట్ సీట్స్ అయితే ఉన్నాయి. మిగతా 20 ఏవైతే సీట్స్ ఉన్నాయో అవి మేనేజ్మెంట్ సీట్స్ అన్నట్టు. ఓకేనా, సో ఇది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ప్రైవేట్ లోపల 6th నెంబర్ లోపల ఉన్నాయి. 6th నెంబర్ లోపల జయా కాలేజ్. ఓకేనా, సో జయా కాలేజ్ ఇవన్నీ ఆల్ఫాబెటికల్ ఉంటాయి అన్నట్టు. జయా కాలేజ్ హన్మకొండ లోపల ఉంటాయి. 50 సీట్స్, 30 గౌట్ సీట్స్. ఓకేనా, టోటల్ సీట్స్ 50, గౌట్ సీట్స్ 30. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సెవెంత్ కాలేజ్ లోపల కామినేని ఉంది 7th లోపల. కామినేని ఎక్కడ అంటే ఎల్బీ నగర్ లోపల ఉంటుంది అన్నట్టు ఈ కామినేని అనేది. సో ఈ కామినేని లోపల మనకి ఎన్ని సీట్లు ఉన్నాయి కదా అంటే 10 సీట్లు మాత్రమే ఉన్నాయి. అండ్ 6 గవర్నమెంట్ సీట్స్, 4 ప్రైవేట్ సీట్స్. సో ఈ సీట్స్ ఎట్లా డివైడ్ చేస్తారు కదా అంటే 60:40 ఉంటుంది అన్నట్టు. 60 అనేది గౌట్ ఉంటాయి, మేనేజ్మెంట్ లోపల 40% సీట్స్ ఉంటాయి అన్నట్టు. ఓకేనా, సో ఇది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎయిత్ కాలేజ్ విషయానికి వస్తే కామినేని నల్గొండ లోపల ఉంది. కామినేని హైదరాబాద్ ఒకటి, కామినేని నల్గొండ ఒకటి. కామినేని నల్గొండ లోపల మనకి ఎన్ని సీట్లు ఉన్నాయి కదా అంటే 20 సీట్లు ఉన్నాయి. 20 లోపల 12 గవర్నమెంట్ సీట్లు ఉన్నాయి అన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకి 9th లోపల కిమ్స్ ఎంఎల్టీ కాలేజ్ సికింద్రాబాద్ ఉంది. ఈ కిమ్స్ ఎంఎల్టీ కాలేజ్ సికింద్రాబాద్ లోపల 15 సీట్స్ ఉన్నాయి. 9 ఏమో గవర్నమెంట్ సీట్స్ ఉన్నాయి, మిగతాయి ప్రైవేట్ సీట్స్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు 10th వన్ విషయానికి వస్తే పిమ్టెక్ కాలేజ్ ఆఫ్ కొత్తగూడెం. ఓకేనా, సో పిమ్టెక్ కాలేజ్ అని ఒకటి ఉంటుంది అన్నట్టు. ఇది కొత్తగూడెం లోపల ఉంటుంది. ఇక్కడ మనకి ఎన్ని సీట్లు ఉన్నాయి అంటే 50 సీట్స్ ఉన్నాయి, 30 గవర్నమెంట్ సీట్స్ ఉన్నాయి, 20 ప్రైవేట్ సీట్స్. జయా హన్మకొండ, కామినేని హైదరాబాద్ అండ్ కామినేని నల్గొండ. కామినేని హైదరాబాద్ ఒకటి, కామినేని నల్గొండ ఒకటి, తర్వాత కిమ్స్ సికింద్రాబాద్ ఒకటి, పిమ్టెక్ కొత్తగూడెం ఒకటి. ఓకేనా, సో ఇవి సీట్స్. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే 11th. ఓకేనా, సో ప్రైవేట్ లోపల మనం చూసుకుంటే 11th. సో 11th లోపల మనం చూసుకోవచ్చు ఏ కాలేజ్ ఉంది కదా అంటే మనకి ప్రతిమ కరీంనగర్ ఉంది. ఓకేనా, ప్రతిమ కరీంనగర్ ఉంది అన్నట్టు. సో ప్రతిమ కరీంనగర్ లోపల ఎన్ని సీట్లు ఉన్నాయి కదా అంటే మనకి 50 సీట్స్ ఉన్నాయి. అండ్ దెన్ 30 సీట్స్ గవర్నమెంట్ సీట్స్ ఉన్నాయి అన్నట్టు. 50 లోపల 30 గవర్నమెంట్ సీట్స్. అండ్ వెన్ కమ్స్ టు 12th వన్. అండ్ 12th వన్ లోపల షాదాన్ కాలేజ్ ఉంది. షాదాన్ కాలేజ్ ఎక్కడ ఉంటుంది కదా అంటే హైదరాబాద్ లోపల ఉంటుంది అన్నట్టు. ఇందులోపల మనకి 50 సీట్స్ ఉన్నాయి. షాదాన్ లోపల కూడా ఒక 30 సీట్లు గవర్నమెంట్ సీట్లు అయితే ఉన్నాయి అన్నట్టు, 20 ప్రైవేట్ సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ దెన్ శ్రావణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హన్మకొండ. షార్వాణి కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎన్ని సీట్లు ఉన్నాయి కదంటే షార్వాణి లోపల 20 సీట్లు ఉన్నాయి. 20 లోపల 12 మనకు గవర్నమెంట్ సీట్స్ ఉంటాయి, మిగతాయి మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఉంటాయి అన్నట్టు. ఓకేనా, సో వెన్ కమ్స్ టు 14th విషయానికి వస్తే ఎస్ఆర్ఎం కరీంనగర్ లోపల ఉంటుంది. ఎస్ఆర్ఎం మెడికల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఇక్కడ మనకి 40 సీట్లు ఉన్నాయి. అండ్ ఈ 40 లోపల 24 గౌట్ సీట్స్. ఓకేనా, అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే 15th శ్రీ వెంకటేశ్వర ఎస్విఎస్ కాలేజ్ అంటాం. ఎస్విఎస్ మహబూబ్ నగర్ ఎనుగొండ లోపల ఉంటుంది. ఈ ఎస్విఎస్ లోపల 50 సీట్లు అయితే ఉన్నాయి అన్నట్టు. ఇందులోపల 30 గవర్నమెంట్ సీట్స్. ప్రతిమ కరీంనగర్, ప్రతిమ కరీంనగర్, తర్వాత మనకి షాదాన్ హైదరాబాదు, తర్వాత షార్వాణి, దాని తర్వాత ఎస్ఆర్ఎం, దాని తర్వాత ఎస్విఎస్. సో ఇది కాలేజ్ లిస్ట్. అండ్ దెన్ 16వ కాలేజ్ ప్రైవేట్ లోపల 16th కాలేజ్ విషయానికి వద్దాం. ప్రైవేట్ లోపల 16th కాలేజ్.
అండ్ 16th కాలేజ్ విషయానికి వస్తే తిరుమల నిజామాబాద్ లోపల ఉంటుంది అన్నట్టు. తిరుమల కాలేజ్ నిజామాబాద్ మనకి 50 నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. ఓకేనా, 50 నెంబర్ ఆఫ్ సీట్స్, 30 ప్రైవేట్ సీట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. లైక్ గవర్నమెంట్ సీట్స్ ఉన్నాయి, 20 మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. అండ్ దెన్ 17th ప్రతిమ రిలీఫ్ హన్మకొండ. ఇందాకనేమో కరీంనగర్ మాట్లాడుకున్నాం, ఇప్పుడేమో హన్మకొండ అన్నట్టు ఇది. ఓకేనా, ప్రతిమ హన్మకొండ సహస్ర నగర్ లోపల ఉంటుంది అన్నట్టు, ఇది అవుట్స్కర్ట్స్ లోపల. అండ్ ఈ ప్రతిమ హన్మకొండ లోపల మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి కదా అంటే 50 నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. ఓకేనా, 30 గవర్నమెంట్ సీట్స్ ఉన్నాయి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే 18th సురభి సిద్దిపేట లోపల ఉంటుంది. ఈ సురభి సిద్దిపేట లోపల మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి కదా అంటే 50 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. ఇందులోపల 30 గవర్నమెంట్ సీట్స్. అండ్ 19th విషయానికి వస్తే సిఎంఆర్ లోపల మనకి 50 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. ఈ సిఎంఆర్ మేడ్చల్ మల్కాజ్గిరి లోపల ఉంటాయి. మనకి 30 సీట్లు అయితే ఇవి మేనేజ్మెంట్ సీట్, లైక్ గవర్నమెంట్ సీట్స్ ఉంటాయి, 20 సీట్లేమో మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయి. అండ్ 20 విషయానికి వస్తే ఆర్వీఎం ఇది సిద్దిపేట లోపలనే ఉంటుంది. అండ్ ములుగు లక్ష్మక్కపల్లి అంటూ ఉంటాం. అండ్ ఇక్కడ కూడా మనకి 50 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. 30 ప్రైవేట్స్ లైక్ గవర్నమెంట్ ఉంటాయి. ఓకేనా, మేనేజ్మెంట్ కాకుండా గవర్నమెంట్ ఉంటాయి, 20 ఏమో మేనేజ్మెంట్ ఉంటాయి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ప్రైవేట్ లోపల 21st కాలేజ్. సో 21st సీరియల్ నెంబర్ విషయానికి వస్తే మనకి అరుంధతి కాలేజ్ దుండిగల్ లోపల ఉంటుంది. అరుంధతి కాలేజ్ దుండిగల్ లోపల ఇక్కడ కూడా 50 సీట్లు అయితే ఉన్నాయి, 30 గవర్నమెంట్ సీట్స్ ఉంటాయి అన్నట్టు. అండ్ వెన్ కమ్స్ టు 22nd విషయానికి వస్తే మహావీర్ వికారాబాద్ లోపల ఉంటుంది. ఓకేనా, మహావీర్ కాలేజ్ వికారాబాద్ లోపల ఉంటుంది, 50 సీట్లు ఉన్నాయి, 30 మన గవర్నమెంట్ సీట్స్. ఓకేనా, దాని తర్వాత 23 విషయానికి వస్తే శ్రీనివాస కాలేజ్ ఆఫ్ ఎంఎల్టీ, ఇది మనకి నల్గొండ లోపల ఉంటుంది అన్నట్టు. శ్రీనివాస కాలేజ్ ఆఫ్ ఎంఎల్టీ. సో ఈ శ్రీనివాస కాలేజ్ ఆఫ్ ఎంఎల్టీ లోపల 50 సీట్లు ఉన్నాయి. అండ్ ఈ 50 లోపల 30 గవర్నమెంట్ సీట్లు. ఓకేనా, అండ్ దెన్ 24 లాస్ట్ కాలేజ్ ఏంటంటే ఈఎస్ఐ. సో ఈఎస్ఐ లోపల ఇది సనత్ నగర్ హైదరాబాద్ లోపల ఉంటుంది. సో ఇది 12 కాలేజ్ లైక్ 12 సీట్లు అయితే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 12 సీట్లు మాత్రమే ఉంటాయి అన్నట్టు. ఈ 12 లోపల 7 గవర్నమెంట్ సీట్స్, మిగతా 5 మేనేజ్మెంట్ సీట్లు అన్నట్టు. యాక్చువల్లీ ఇట్లా ఇది ఒక ఈఎస్ఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్ త్రూ వర్క్ అవుతుంది. దీన్ని కూడా ప్రైవేట్ లాగా కన్సిడర్ చేస్తారు. ఇందులోపల మేనేజ్మెంట్ ఉంటాయి అన్నట్టు మనకి. అండ్ దాని తర్వాత గవర్నమెంట్ కూడా ఉంటాయి అన్నట్టు. ఓకేనా, సో టోటల్ 12 సీట్స్, 7 గౌట్ ఉంటాయి అన్నట్టు. 12 సీట్స్ లోపల 7 గౌట్, 5 మేనేజ్మెంట్ అన్నట్టు. ఓకేనా, సో ఇది సీట్స్ విషయానికి వస్తే మీకు ఇందాక చెప్పినట్టుగా మనకి టోటల్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ 29 సీట్స్, 29 కాలేజెస్ ఉంటాయి. అండ్ ప్రైవేట్ ఏమో 24, గవర్నమెంట్ ఏమో మనకి 5. ఓకేనా, సో ఇందులోపల టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 1117 అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఇందులోపల మనకి ఎన్ని అంటే 700 సీట్స్ ఏమో గౌట్ కోటా కింద ఉంటాయి. ఓకేనా, అండ్ మిగతా ఈ 400 సీట్స్ ఏమో ప్రైవేట్ కోటా కింద ఉంటాయి అన్నట్టు, అండ్ లైక్ మేనేజ్మెంట్ కింద. మనం మెయిన్ ఏంటంటే గవర్నమెంట్ లోపల ఎన్ని సీట్లు ఉన్నాయి కదా అంటే 100 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా, అండ్ గవర్నమెంట్ కాలేజ్ లోపల 100 సీట్స్ మాత్రమే ఉంటాయి. ప్రైవేట్ కాలేజ్ లోపల మనం చూసుకుంటే మనకి 610 కాలేజెస్ ఉన్నాయి. ఓకేనా, సో ఇది కాలేజెస్ విషయానికి వస్తే అండ్ మిగతా ఈ 400+ ఉన్నాయి కదా, మిగతా 407 ఏవైతే ఉన్నాయో అవి మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఉంటాయి అన్నట్టు. సో మీకు ఒకవేళ ఇందులోపల రాకపోతే యూ కెన్ గో ఫర్ మేనేజ్మెంట్ ఆల్సో. సో ఇది నెంబర్ ఆఫ్ కాలేజెస్, నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ నోటిఫికేషన్ గురించి. అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ సబ్స్క్రిప్షన్, మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుందాం అనుకుంటే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మన యాప్ లోపల నేను ప్రొవైడ్ చేస్తాను. 154 రూపీస్ ఉంటుంది. మన లైవ్ లోపల కూడా మాట్లాడుకోవచ్చు. ఓకేనా, సో డూ ఫాలో us for more content and thank you so much. Signing off.